శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇట్లాంటి వీడియోస్ కొన్ని థౌజండ్స్లో చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కౌంటర్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే వేరే మాటలు కానివ్వండి వచ్చేస్తాయి. మరి ఇలాంటప్పుడు మీరు వీరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఫస్ట్ అది మాకు ఒక కన్క్లూజన్ ఇవ్వండి. మాట్లాడదాం ఫస్ట్. ఇదంతా ఇది ఇప్పుడే తెలియదు కాదండి. ఎందుకంటే ఇట్లుంటే కాని పని. ఇప్పుడు మనము తగ్గించుకుందాము, మనం ఇది మానేద్దాము అంటే మళ్ళీ ఇది పుట్టగొడుగులా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది వద్దు మనకు. ఒకటే మేడం, నేనేమంటున్నా అంటే ఇప్పటికి మేము అన్ని సైలెంట్ గా ఉన్నా, అన్ని వదిలేసి మేమంతా సైలెంట్ గా ఉన్నా, వీళ్ళు మరి రెచ్చిపోతారు. ఎందుకంటే ఇంతకుముందు భారతమాతను అవమానించినప్పుడు, భారతదేశాన్ని ముక్కలుగా చేయమని అన్నప్పుడు ఇంకా దారుణంగా ఉండేవాడు కాదు. ఇప్పుడు మేము రాబట్టి కంట్రోల్ అయిపోయారు. చాలా మంది ఒక దారిలోకి వచ్చారు. ఈ మత మరిపులు, మత ప్రచారాలు చాలా మంది అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మేము ఈ రోజు అన్ని ఆగిపోయి సైలెంట్ గా ఉన్నా కూడా ఇది ఇంతకు 10 రెచ్చిపోతారు. మా కన్సర్న్స్ ఏంటంటే, జోసఫ్ గారు లాంటి వారు క్రిస్టియన్ గా ఉండి ఆయన పద్ధతులను పాటించకుండా ఇతరులను దూషించకుండా ఉంటే మేము రాము, చెయ్యము. ఇప్పుడు వీళ్ళ అందరి తరపున ఇది ఇప్పుడు కాదండి అంటే ఎప్పుడు అవుతుందో చెప్పండి. అప్పుడు అయ్యేంత వరకు మాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, తయారవుతూనే ఉంటారు. అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల కూడా నాకు అన్ని జిల్లాల్లో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మాకు అన్ని దాంట్లో కూడా మా ఒక ఐడియాలజీ వెళ్తుంది. మా ఐడియాలజీ వెళ్ళడము, మాలాంటి వాళ్ళు తయారవ్వడము ప్రమాదకరం అనుకుంటే ముందు తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా వీళ్ళు కంట్రోల్ చేసే మార్గం మీద వెతికి ఆ సొల్యూషన్ కు ఒక ఎండ్ పాయింట్ పెట్టండి. వీళ్ళ దగ్గర పెడితే నేను మా వాళ్ళందరినీ కంట్రోల్ చేసేస్తాను నేను అంటున్నాను. నాకన్నా పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ. బట్ నేను వెళ్ళి మాట్లాడతానండి సమాజం కోసము, సమాజ హిత కోసం. నాకంటే పెద్ద పెద్ద సంస్థలు, నాకంటే సీనియారిటీగా ఉన్న సంస్థలు అనమాట. శివశక్తి కావచ్చు, హిందూ వాళ్ళ. కానీ అయినా కూడా నేను ఆపించడం కోసము, జోసఫ్ గారితో ఏకీభవించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. కానీ జాన్ పాల్ లాంటి వాళ్ళ మైండ్ సెట్ బయట తిరుగుతూ అది 10 మందికి ఎక్కించాలని చూస్తే మాలాంటి వాళ్ళు 10 మంది కాదు 100 మందిని మేము తయారు చేస్తాం. ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు దీనికి కన్క్లూజన్ మేము కూడా ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే మత పెద్దలతో మాట్లాడి, ఎందుకంటే ఇది మత పెద్దవాళ్ళు ఈ క్రిస్టియన్ లోనా? ఓకే, ఎందుకంటే బయటికి రారా అంటే మత పెద్దలు అంటే ఎవరండి? ఈ క్రిస్టియానిటీలో ఉన్నారు, బిషప్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు బయటికి రావాల్సిందే. ఎందుకంటే కేవలం మేము లోపలే ఉంటాము, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాము, ఇలాంటిది కనుమరుగు మాకు అనవసరము అనేది కాదు. ఎందుకంటే ఇది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు హిందూ మతంలో ఎలాగైతే మత పెద్దలు ఉన్నారో మఠాలకే పరిమితం కాదు, ఇవంతా వాళ్ళు ఖండించాలి. ఇది వాళ్ళ బాధ్యత. అలాగే మా వాళ్ళు కూడా మేము బయటికి తెస్తాము, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే రేపు మనకు మనస్పర్ధలు. ఇప్పుడు ఈయన ఇంతకుముందుగా హాయిగా మాట్లాడమని రెచ్చిపోయిండు, అది వద్దు కదా మనకు. అది చూసి మాటలు విన్న తర్వాత ఆయన ఎమోషన్ అయ్యారండి. ఇంతకు ముందు చాలా దండం పెట్టుకుని వచ్చా, మా ఆఫీస్ లో దండం పెట్టుకుని విగ్రహారాధన చేసుకుని దండం పెట్టుకుని వచ్చిన. కానీ ఆ దాన్ని వ్యభిచారంతో నరహత్య, నేను హత్య చేశానా, వ్యభిచారం చేశానా, దానికన్నా పాపంగా భావించాలంటే దానికంటే ఎంత ఘోరమైన పాపంగా అన్నప్పుడు మరి అన్నం తింటున్నాం కదా మేడం, మౌనంగా నేను ఎలా ఉండగలుగుతాను చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఇలా తయారై ఇంతమంది వస్తున్నారు. అది సో ఇప్పుడు మా హిందుత్వంలో మత పెద్దలు ఎవరైతే వాళ్ళందరూ బైబిల్ గురించి, యేసు గురించి ఎవరు ప్రచారం చేసుకోవాలి, వాళ్ళు ఎవరు చెయ్యరు. వాళ్ళందరూ ఆ సామాజిక స్పృహతోటి హిందూ కొందరు చీడ పురుగులు ఉన్నారండి. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి ఇతర మతాలను ఎలా టార్గెట్ చేయాలను అన్ని మతాలు ఉన్నారు. కానీ మేము ఖండిస్తాము, ఖచ్చితంగా వాళ్ళని ఖండించడం కాదు, దండించాలి కూడా. ఈ మాటలు చెప్పినంత ఈజీ కాదు మేడం. దీనికి ఖండించాలంటే సొల్యూషన్ ఏంటంటే, నేను అంటాను ఖండిస్తాను అయిపోతుందా? రోజుకి వస్తున్నాయి. వీళ్ళకి ఏం భయం లేదు, భక్తి లేదు, చట్టాలంటే గౌరవం లేదు. జోసఫ్ లాంటి వాళ్ళు కేసులు పెడతారని కూడా ఏమి లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ భయం లేదు సార్. వాళ్ళకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇవాళ అయ్యే కాదు. మీరు కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారు అజయ్ బాబు గారి మీద? ఎవరన్నారు? ఇంకా కేసు నేను వెనక్కి తీసుకున్నానని చెప్పారు కదా మీరు. తీసుకుంటానని చెప్పాను, ఎందుకంటే సార్ అది నా పర్సనల్. ఓకే, నేను ఏమనట్లేదు, అది వీళ్ళ ఇష్టము. వాళ్ళకి నేను సారీ కూడా చెప్తాను. అంతేకాదు, ఈవెన్ రాధా మనోహర్ దాస్ గారి కేసు కూడా తీసేస్తాను ఒకవేళ ఆయన మాకు క్రైస్తవులకు క్షమాపణ చెప్తే. నేను ఒకటే అండి, క్రైస్తవులకు క్షమాపణ చెప్పేదంటే ఏం లేదు.
వాళ్ళు ఎక్కడైతే హిందూ దేవులను దూషిస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే క్షమాపణ ఇది చెప్తే ఇది ఈ ఇలాంటిదే కేసుల వల్ల ఇలాంటిదే మనం జోసఫ్ స్టాప్ గారు చేసుకోవాలి కేసులో మా మీద పెట్టినా మేము వాళ్ళ మీద పెట్టినా దీనికి ఎందుకు అంటూ కోర్టులో పడదు. ఓకే. ఎవరైనా వాళ్ళకు వాక్చాతుర్యమే మాకు వాక్చాతుర్యం పెండింగ్ కేసులో పక్కన పెట్టేస్తారు. కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అడిగేలాగా తిరిగే లోకం ఇంకో 100 మంది తయారవుతారు. మా లాంటి వాళ్ళు గురుగారు లాంటి అది వాళ్ళు. అవ్వదనే కదా అది మన అవ్వకుండా ప్రయత్నం. ఉండాలి బస్ అంటే అంతే. అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం లేదండి జోసఫ్ గారు. మీరు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు జోసఫ్ గారు. మీ వాళ్ళని మీరందరూ మీరు కంట్రోల్ చేసే విధంగా ఒక టైం చెప్పి ఆ టైం వరకు వెయిట్ చేయమంటే మేము వెయిట్ చేస్తాము. మీరు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళందరితో మీరు డిస్కషన్ చేసి అవన్నీ మీరు ఆపగలిగితే నేను మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళందరినీ ఆపడానికి నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాను. దిస్ ఈస్ ఎండ్ ఫైనల్. రైట్. ఒక ఇప్పుడు conclusion దీనిపైన కోసము మనం కన్క్లూజన్ కూడా చెప్పండి. conclusion క్లోజింగ్ కోసము. చెప్పండి. ఓకే. అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనము ఇతర మతాల జోలికి వెళ్ళకుండా మన మతాన్ని మనమే ప్రచారం చేస్తూ మన మతం గురించే మనం మాట్లాడుకుంటే ఇలాంటి గొడవలు రాదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒక పెద్ద మనసు చేసుకొని మనము ఏదైతే మన మతం గురించి మన మతం గురించే మాట్లాడుకొని మనం గ్రంథం గురించే మాట్లాడుకొని మన దేవుని గురించే ఎంత గొప్పగా చెప్పుకున్నా పర్లేదు, కానీ ఇతర దేవుని గురించి మంచి చెప్పకున్నా పర్లేదు, చెడు మాత్రం అస్సలు చెప్పకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. ఇక్కడ ఫైనల్ ఒక్కటే క్వశ్చన్ జోసెఫ్ గారు, ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అంటున్నారు. ఏది హిందువులకు సంబంధించిన ఒక 15 మంది 20 మంది కన్నా లేరు పెద్దగా ఈ యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడే వాళ్ళు, కౌంటర్ ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి 10-15 మంది. ఈ 10-15 మందిని కూడా నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మరి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఈ పాస్టర్స్ కి సంబంధించి? ఖచ్చితంగా తీసుకుంటాను, మాట్లాడతాను. ఎందుకంటే ఓకే. మీ మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించొద్దు ఎవరైనా సరే. రైట్. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. కావాలంటే ఇంటర్నల్ డిబేట్స్ పెట్టుకుని మాట్లాడుకుని, ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు వినకుండా ఇలాంటి ప్రచారాలు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తున్నప్పుడు మరి ఇదే జోసెఫ్ గారు వాళ్ళపైన కూడా కేసులు పెడతారా? చూడండి, చూడొచ్చా? ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా. ఎందుకంటే మేడం ఇది వీళ్ళ వల్ల సమాజంలో కొట్టుక తెచ్చేది ఎవరు? మనుషులు. వీళ్ళు బాగుంటారు. ఎవరైతే మత పెద్ద ఇలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు చిచ్చు పెట్టి నేను కూర్చుంటా అంటే కుదరదు. అసలు నీకేం పని వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి, వేరే వాళ్ళ మతాల్లో దూరడానికి, వేరే వాళ్ళను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడానికి అవసరం లేదు. కావాలంటే నీ వాళ్ళని నువ్వు ఎంతగైనా వాళ్ళని ప్రేరేపించుకోండి, అంతేగాని ఇతరులను టార్గెట్ చేస్తూ ఇతరుల గురించి అసలు ఆలోచన రాకుండా ఉండండి, అంతే. రైట్. ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేశారు ప్రవీణ్ గారు. ఆయన సైడ్ క్లియర్ గా ఉన్నారు. మీ ఫైనల్ కన్క్లూజన్? నేను చెప్పేది ఏంటంటే మాకు ఈ రూమ్ నిండినా కూడా నింపని గ్రంథాలు మాకున్నాయి. వాటన్నిటి గురించి డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలనుకుంటే మా లైఫ్ టైం సరిపోదు. పుస్తకాలు చదవలేక మాకు లైఫ్ టైం సరిపోదు. దానికి మేము చేసుకోవాల్సిన కంటెంట్ మా దగ్గర ఉంది. కానీ మమ్మల్ని అవమానించకుండా వాళ్ళ గురించి వాళ్ళ బైబిల్ గురించో వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సువార్తలు అంటూ మా ఇంటికాడికి వచ్చారనుకోండి, మేము అడుగుతాం. ఇప్పుడు సువార్తను సమర్థిస్తున్నారు లేదో నాకైతే ఇప్పుడు వీళ్ళు కాదు కదా, వీళ్ళు ఎవరో కదా, వాళ్ళు బైబిల్ తీసుకొని యేసు దేవుడు అంటే మా యేసు నమ్ముకోండి పరలోకం అండి అని చెప్పేసి వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి అడిగినప్పుడు మా వాళ్ళందరూ కూడా అడుగుతారు, అసలు దేవుడా కాదా, దేవుడుగా మనం పూజించుకోవచ్చా పూజించుకోకూడదా, బైబిల్ నిజంగా అలా ఉందా లేదా, బైబిల్ దైవగ్రంథమా కాదా, బైబిల్ ఏంటని చెప్పి బైబిల్ చదవాల్సిన అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే బైబిల్ తీసుకున్న వాళ్ళే మా ఇంటికాడికి వస్తున్నప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా నేను హిందువునే, నేను పుట్టడానికంటే ముందు మా అమ్మ మా నాన్న హిందువు, మతం మార్చారు, మమ్మల్ని మతం మార్చారు. దాని తర్వాత నాకు ఇప్పటికీ నా చేతికి బైబిల్ వచ్చింది కాబట్టి నేను బైబిల్ చదువుతున్నా. రాకపోతే నేను చదివేవాడిని కాదు, నాకు అందులో ఏముంది నేను తెలుసుకునేవాడిని కూడా కాదు. అట్లాగా సువార్తల పేరుతో ఇంటికాడికి వస్తే మా వాళ్ళందరూ బైబిల్ చదువుతారు, అందులో అడుగుతారు, క్వశ్చన్ అనేది కంపల్సరీ చేస్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఇది మా ఇంటికాడికి రానంత వరకు మేము వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మేము అడగం. వాళ్ళు అడిగేటోళ్ళు ఎవరంటే మా వాళ్ళది తప్పు, వాళ్ళని కూడా మేము ఖండిస్తాం అవసరమైతే. సో ఇది నేను ఫైనల్గా చెప్పాలనుకుంది మాట.